విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. రాత్రి ప్రియగారు నిద్రలో నడుచుకుంటూ వెళుతున్నారు. 2-3 సార్లు పిలిచాను, కానీ వినిపించుకోలేదు. ఏంటి ఇంకా అదే డిస్టర్బెన్స్లో ఉన్నావా ప్రియా? లాస్ట్ మినిట్లో అమ్మొచ్చి చూసుకుంది కదా, ఎవ్రీథింగ్ ఓకే. అదంతా పీడకల్లా మర్చిపో, సరేనా? పాలు తాగాక నాకు మత్తు నిద్ర పట్టింది. ఆ పాలల్లో ఎవరో ఏదో కలిపారు కృష్ణ. రాత్రి ఏదో జరిగింది. నేను కూడా మత్తుగా నిద్రపోయాను. అమ్మొచ్చి లేపినా లేవలేదు. నేను అదే అడుగుతున్నాను. నిద్రలో నడుచుకుంటూ వెళ్ళానంటున్నారు కదా, కానీ మత్తులో ఉన్నప్పుడు ఇంట్లోని తలుపులు తీసుకుని తోటలోకి వెళ్ళి ఎలా పడుకుంటాను? సరే, నా సంగతి పక్కన పెట్టు. మరి నువ్వు మత్తులో ఎందుకున్నావు? చుట్టూ ఆయుర్వేద మొక్కలున్నాయి, మందులు ఇంట్లో నిల్వ చేశారు, అందుకే మత్తు వచ్చింది అంటున్నారు కదా. హలో మేడం, మీరు మరీ డిటెక్టివ్ అయిపోకండి. ముందు నీ వుడ్ బి గురించి ఆలోచించాలి. ఏంటిది? అదే అదే అంటే మా కావాలి. మీ అమ్మ దగ్గర పర్మిషన్ తీసుకురా, ఇస్తాను. ఎస్డే రోజు నాకు ఇచ్చిన మాట ఏమైంది? నువ్వు మాట మీద లేవు, నీ మీద కోపం వచ్చింది. ఐ లవ్ యూ. అదేంటి, కోపం వస్తే ఐ హేట్ యు కదా అంటారు? రివర్స్ లో తీసుకో. సరే, నీ గుమ్మ కావాలి, ఇస్తాను. రెడీయా? రెడీ ఏంటి? ఉమ్మ కోసం ఎదురు చూస్తున్నాను. ఆ తలుపులు క్లోజ్ చేయనా? కమాన్ కమాన్ కమాన్. హలో, ఉమ్మను ఇవ్వను అన్నాను, ఇస్తాను అనలేదు. ఇప్పుడే కదా ఉమ్మ ఇస్తానన్నావు. రివర్స్ లో తీసుకో. నువ్విలా ఎప్పుడు మల్లె పువ్వులా నవ్వుతూ ఉండాలి ప్రియా. నువ్వు నా కళ్ళ ముందుంటే నా పెదాల మీద నవ్వులు పువ్వులే ఉంటాయి కృష్ణ. నేను నిజం చెప్తున్నాను, నాకు నిద్రలో నడిచే అలవాటు లేదు. ఆ అలవాటు ఉండడం నీకు మంచిదే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకో తెలుసా? కృష్ణ, ఉండు, చెయ్యవు. నువ్వు నిద్రలో వెళ్ళిపోయావు అనుకో, నేను అనాథనైపోతాను. అందుకే ప్రతిరోజు రాత్రి ఇలా నిన్ను కట్టేసుకుంటాను. అప్పుడు ప్రతి రాత్రి నువ్వు నా కౌకిలిలో బందీగా ఉంటావు. సో ప్రతి రేయి తీయటి హాయి అన్లిమిటెడ్. ఉమ్మాలే ఉమ్మాలు. ఏం మాట్లాడినా అటు తిప్పి ఇటు తిప్పి టాపిక్ మాత్రం ఫైనల్ గా ఉమ్మా దగ్గరికి వచ్చి ఆగుతుంది. పెళ్లికి ముందు ఏంటుడ్బి నీ చిలిపి కోరికలు?
హా? మరి లేకపోతే నిద్రలో నడిచే అలవాటు నీకు లేదని చెప్తుంటే పదే పదే అదే గుర్తు చేసుకుంటున్నావు. అలాంటివి జరిగితే ఎంత భయంగా ఉంటుందో నీకు తెలియదు కృష్ణ. నన్నెవరో అక్కడికి తీసుకువెళ్లారు, అది మాత్రం నిజం. నిన్నెవ్వరూ తీసుకెళ్ళలేదు. అలా చేస్తే నిన్నేదో ఒకటి చేయాలి కదా. అంటే ఏంటి, నాకు నిద్రలో నడిచే అలవాటు ఉందా? బా ఉంటే ఉండని. సో దానికి ఉందిగా తారక మంత్రం. ప్రియా ప్రియా వద్దు. అరే ప్రియా ప్రియా వద్దు, ఆగు ప్రియా. మెరుపే మై మరుపే తాకిందే ఈ క్షణం, మనసే నా మనసే తేలిందే ఈ క్షణం, మళ్ళీ మళ్ళీ తాకిన ఎదసడిలా చేపకు విసిరిన ఓవలలా, ఒడ్డునే తాకిన సంద్రపు వలలా, కలలో మెదిలే కల్లోలమే కదా ఈ ప్రేమ. నా ఎదలో కదిలే సంగీతమే కదా ఈ ప్రేమ. పాప అంత భయపడుతూ వచ్చి నన్ను నిద్ర లేపింది అంటే ప్రియ పక్కన ఎవరో ఉన్నారు. ప్రియని ఏదో చేయటానికి ఎవరో కుట్ర చేశారనిపిస్తోంది. పాప కళ్ళలో భయం నాకింకా గుర్తుంది. తనే ప్రియని కాపాడింది. పాపకి థ్యాంక్స్ చెప్పాలి. నిన్న నైట్ నుంచి పాప కనిపించటం లేదు. ఉదయం నుంచి చూస్తున్నాను. ఎక్కడికి వెళ్ళింది తను? ఎప్పుడు ఈ పరిసరాల్లోనే కనిపించేది, కానీ ఇప్పుడు కనిపించట్లేదే. ఇంట్లో గాని బయట గాని ఎక్కడో చోట కనిపించేది, ఇప్పుడు కనిపించటం లేదు. పాప ఎక్కడికి వెళ్ళింది? ఏ, పాపా, పాపా, ఆగు! పాపా, 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 ఆగు! ఏం పాపా, నిన్న రాత్రి నుంచి కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను నీకోసం వెతుక్కుంటూ వస్తున్నాను. నువ్వు చిన్నపిల్లవే అయినా ప్రియని ఎంత ప్రమాదం నుంచి కాపాడావు. నువ్వు బంగారం విరా. పాపా, ఒక్క విషయం నాకు అర్థం కావడం లేదు. ప్రియా అక్కకి రాత్రిళ్ళు నిద్రలో నడిచే అలవాట్లేదు, కానీ ఓబిలేష్ అంకులేమో నిద్రలో ప్రియక్క నడుచుకుంటూ వెళ్ళింది చూశాను అంటున్నాడు. అంకుల్ చెప్పింది నిజమేనా? మరి ఎలా వెళ్ళింది? నువ్వు ఎవరి గురించో చెప్తున్నావని నాకు అర్థమవుతోంది. నువ్వేదో పెద్ద ప్రాబ్లంలో ఉన్నావు. ఏంటమ్మా ప్రాబ్లం?